మేము అయోధ్యకు వచ్చినాము. వచ్చి స్నానం చేసుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అయిపోయిందా పిన్ని బ్రేక్ఫాస్ట్? ఏం స్పెషల్ ఇవాళ? వడ చట్నీ. రోహిత్ కుబ్బరిస్తుంది. వడ చట్నీయా? ఏం చేద్దాము? ఏసీ పెట్టిద్దామా? ఇది మన నేపాల్ నుంచి పట్టుకొచ్చిన స్టోన్స్ ఇవి, హనుమాన్జీవి. సో ఈ గుడికి వచ్చాము మేము. చూడండి స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి స్టోన్స్. సో ఇవన్నీ వెరైటీ ఆఫ్ స్టోన్స్. సో ఇది మన బ్యాండ్, ఇది డోల్ పోయి డోల్ కొట్టరా పో కొట్టు, గట్టిగా కొట్టు. రైట్. ఇదేమో ఇంకేదో ఉందండి. ఇది మన ఏంది ఇది? దీపం పెట్టేది. వాడు ఇంకో బ్యాండ్ ఉంది, వస్తున్నాము. ఇగో ఇదేమో సరే ఫస్ట్ ఇదైతే కానీ. ఇగో ఇవన్నీ ఇంకా స్టోన్సే. ఇంత పెద్ద కర్ణాటక స్టోన్స్ అంట. కర్ణాటక స్టోన్స్ ఇవన్నీ. ఇది శ్రీరామ్జీ, సీత, ఇంకా హనుమాన్ ఫోటో చూడండి. అరే బ్యాండ్ బాగుంది, డోల్ బాగుంది. రైతు రా, డోల్ చూడండి. కొట్టుపో. అట్లా కాదురా, మధ్యలో కొట్టు, సప్పుడు వస్తుంది. అట్లా కొడతారా? ఇట్లా తమ్ పెట్టి ఫిస్ట్ పెట్టి కొట్టాలా? సౌండ్ ఎక్కువ రాదు, బేస్ వస్తుంది. సరే ఏదో ఒకటి. ఇది ఒక డోలు, అదొక డోలు, ఇది చిన్న డోలు, అది పెద్ద డోలు. ఇది గద, ఇది గదానే అంటారు కదా. ఇగోండి ఇది మనది బాణము, రాముంది. ఇది మన హనుమంతుంది గద. గద చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇవి వాళ్ళ చైర్లు. ఇది గద చూడండి ఎంత పెద్దగా ఉంది. రోహిత్ ఫోటో తీస్తున్నాడు. గద చాలా పెద్దగా ఉందండి, లేపలేకపోతాం. జై బోలో హనుమాన్కి. చలో చలో వెళ్ళాలా. శివలింగంలు కూడా ఉన్నాయండి, మన పెద్ద లింగం. ఇవన్నీ నంది, ఇది ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అన్ని స్టోన్స్. ఎక్కడెక్కడి నుంచి తెచ్చినా ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఇది శ్రీ మాతాజీ గుడి అండి. ఏంది? కౌశల్య ఇది కౌశల్య మహల్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వీళ్ళంతా మనలే. ఇది మన కౌశల్య మహల్. రామ్జీ ఇంకా సీతాజీ.
ఇంకోటి దేవుడు దాని విగ్రహం కోట. వీళ్ళకైతే మంచి చల్ల చల్ల వాటర్ ఫాల్స్ చేసినారండి. ఇది మన శ్రీరామ్ జన్మభూమి అయోధ్య మెయిన్ టెంపుల్. ఇది రామ్ మందిర్. ఇవన్నీ వీల్ చైర్ సవిధ ఇవన్నీ మనకి నీడ కోసం మనమంతా అరేంజ్ చేసినారు. ఇక లైన్లో పోతున్నాము. లైన్ మనకు చాలా పెద్దగా ఉంది. అప్రాక్స్ ఆడ వరకు ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది. ఎంతసేపు దర్శనం అవుతుందో తెలియదు కానీ ఇదేమో టెంపుల్. అంతేం పబ్లిక్ లేదండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాము గుడి దగ్గరికి. పబ్లిక్ అంతా లేరు. అయోధ్య కన్స్ట్రక్షన్ చూడండి, చాలా చాలా బాగా చేశారు. గుడి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇది ఓన్లీ ఒక సైడ్, ఒక పార్ట్, ఇంకా చాలా ఉంది. కన్స్ట్రక్షన్ గుడి కన్స్ట్రక్షన్ చూడండి, ఇంకా వర్క్ కొంచెం అయితేనే ఉంది, ఇంకా మొత్తం కంప్లీటెడ్ కాలే. ఇది మన దర్శనం అయిపోయినాక వెయిటింగ్ హాల్ అండి. అందరం కనుక్కుందాము ఎట్లా దర్శనం అయిందో. బాబాయ్ దర్శనం ఎట్లయింది? చాలా బాగా అయింది. ఈరోజు అయోధ్య దర్శనం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వందల సంవత్సరాల తర్వాత, లక్షల మంది ప్రాణత్యాగం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. ఈ రామమందిరం నిర్మాణం మనం చూడడం మన పూర్వజన్మ సుకృతం. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మన మోడీకి జై జై శ్రీరామ్. ఎట్లయింది అంకల్ దర్శనం? జరిగింది. ఒక నిమిషం. వరంగల్ నుంచి అండి. చాలా బాగుంది. మేము వరంగల్ నుంచి అయోధ్య మీదుగా నేపాల్ యాత్ర చేస్తున్నాము. ఇది 5వ రోజు. మేము 5 యాత్రలు కంప్లీట్ చేసుకొని ఇది 5వ యాత్ర. నెక్స్ట్ మేము నేపాల్కి వెళ్తాము. నేపాల్లో ఒక 1 వీక్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 యాత్రలు మన ఇండియాలో చూసుకొని వరంగల్కి వెళ్తాం. అంటే ఇంకొక 10 రోజుల యాత్రా ప్రయాణం ఉన్నది మాకు. ఈ యాత్రలో మీ అనుభూతి ఎలా ఉందండి? అన్నిటికంటే ముఖ్యంగా అయోధ్యలో ఈ రామ మందిరం ఇంత వైభవంగా ఉండడం చూసి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం కల్పించిన మా మిత్రుడు
రవీందర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడికంటే మీరు వెళ్ళేది మేము నెక్స్ట్ నేపాల్ యాత్ర. ఇదే మొదటిసారి అంటే ఇంతకుముందు ఇలా యాత్ర మేము చేస్తున్నాము. అంటే అయోధ్యకి ఇది రెండోసారి అండి. అంటే అయోధ్య ప్రారంభించినప్పుడు వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు పూర్తి అయినాక వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. అప్పటికిప్పటికి మీకు కనబడిన మార్పు ఏందని? చాలా మార్పు అండి. మేము ప్రాణ ప్రతిష్టప్పుడు వచ్చినప్పుడు మేము ఎక్కడో 1 కిలోమీటర్ దూరం నుంచి చూడడం జరిగింది. ఈ మందిరాన్ని నిర్మించడానికి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఎంతో కష్టపడ్డారండి. చాలా వారి వాళ్ళ యొక్క గొప్పదనం చెప్పండి. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇలాంటి హిందూ సంస్థలన్నీ ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఇవాళ ఇక్కడ మన అయోధ్య మందిరం పూర్తయింది. వారందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాం. సరియు నదిలో హిందువులు ఎంతో మంది మరణించారు. వాటి రక్తంతో కొన్ని లక్షల మందిని రాళ్ళు కట్టి నదిలో పడవేసి వాళ్ళందరినీ చంపడం జరిగింది. వాళ్ళందరి ప్రాణత్యాగమే ఇవాళ మన అయోధ్య రామ మందిరం పూర్తయింది. వారందరినీ కూడా మనం గుర్తించుకోవాల్సిన ఆత్మలో ప్రశాంతంగా ఉండాలని శ్రీరాముని మనం వేడుకున్నాం. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మేము వరంగల్ నుంచి వచ్చామండి. మీ ఇంటికి కోసం వచ్చామండి. మీ పేరు? నా పేరు తోటం గోపి అండి. ఎన్నో ఏళ్ళ ఎదురు చూపులు, ఎంతోమంది త్యాగాలు, ఎన్నో లక్షల మంది ప్రాణ త్యాగాలతో ఈరోజు అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీన్ని నేను నా అదృష్టంగా నేను ఈరోజు బతుకున్నందుకు, నేను రాముని ఈరోజు దర్శనం చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతోమంది లక్షల మంది త్యాగాల ఫలితంగా ఈరోజు ఏర్పడ్డ ఈ అయోధ్య శ్రీరామ మందిరం నేను దర్శనం చేసుకున్న నాకు అదృష్టంగా భావిస్తున్నాను. వారందరికీ కూడా పేరు పేరున ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నర్మదా నది యొక్క విశేషాలు చెప్పండి. నర్మదా నది అనేది హిందువుల ప్రాణత్యాగం గురించి చెప్పండి. హిందువుల ఆ రోజు రక్త ఏరులై పారిన నర్మదా నది, సరియు నదిలో రక్తం ఏరులై పారింది. ఈ యొక్క మందిరం గురించి వారు చేసిన పోరాటం, అందులో ఎంతోమంది చనిపోయిన విషయాలు మన చరిత్ర చూస్తున్నాం. ఈరోజు ఆ సరియు నదిలో మనం దర్శించుకోవడం, వారిని అందులో మేము స్నానాలు చేయడం ఈరోజు నేను నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. వారందరికీ కూడా ధన్యవాదాలు. వారి ఆత్మను ఈరోజు ప్రతి భారతీయుడు వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ రాముని ఏడుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీమతి పట్టణం గారు కలరు పట్టణం చేయాలండి. జై శ్రీరామ్. మీ దర్శనం ఎట్లయిందంటే మీకు? దర్శనం చాలా అద్భుతంగా ఉంది. మందిరం కూడా చాలా చాలా అనుకున్న దానికన్నా అద్భుతంగా ఉంది. రాముడిని దర్శనం చాలా పండుగగా చేసుకున్నారు. దర్శనం చాలా సంతోషంగా ఉందండి. ఈ జై అవకాశం శ్రీరామ్. ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. దేవుని దాల్చుకో తప్పే ఉన్నది. ఎట్లయిందండి దర్శనం? చాలా బాగుంది. జై శ్రీరామ్. ఎట్లా మొత్తం గుడి ఎట్లా కట్టినారు, ఎట్లుంది? చాలా బాగుంది. ఫస్ట్ ఈ పెద్ద మనిషి అంకుల్ దర్శనం ఎట్లయింది? మీ అనుభవాన్ని మాకు వివరించండి. గణపతి విహార యాత్ర మొట్టమొదటి నుంచి ఇది విజయవంతం కొనసాగుతూనే ఉన్నది. ఇది 6వసారి రామ మందిరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము మా భక్తులతోని విజయవంతం చేసుకున్నాం. మాకు ఎన్నో చేసుకున్న పుణ్య ఇది పునర్జన్మ కూడా మాకు వచ్చిందన్న ఇది ఆ భావన కలుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఇది లాస్ట్ టైం కూడా మేము పోయినప్పుడు కన్స్ట్రక్షన్ మొదలవుతూ ఉండే, అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, కానీ ఇప్పుడు మేము చూస్తే ఎంతో ఆనందకరంగా ఉండి అసలు మా విలేజ్లు అంతా వదిలిపెట్టి రామజన్మనికి మేము ఇక్కడ అంకితమైదామన్న ఒక భావనతో కలిగి ఉన్నది. అంత చక్కటి ప్రోగ్రెస్ చేసిండు. దీనికి మూల పురుషులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సానుభూతి ప్రకటించాలి. చలో జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేపాల్ యాత్రలో భాగంగా అయోధ్య రామ మందిరం సందర్శన చేసుకోవడానికి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాళ్ళ సతీమణి గారు, ఈమె ఇంటర్వ్యూ చేసుకోండి, మంచిగా తీసుకోండి. ఎట్లయిందంటే? దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ నేపాల్కి
ఓకే నెక్స్ట్ యాత్ర నేపాల్. జై శ్రీరామ్. ఓకే మీ పేరు చెప్పండి. రామన్న రామన్. ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. మీ శ్రీమతి గారా అండి? మీ ఇద్దరి అనుభవాలు ఒకసారి వివరించండి మాకు. అయోధ్యలా కాదు, అద్భుతంగా ఉంది. అద్భుతంగా చాలా ఆహ్లాదంగానే అనిపించింది. అలాగా మరో జన్మలో కూడా చూడాలనిపిస్తుంది. ఈ రామ మందిరం కోసం మరణించిన వారికి మీ సానుభూతి ప్రకటించండి. జై శ్రీరామ్. అందరూ మనస్ఫూర్తిగా ఉండాలని దేవుని కోరుకుందాం. జై శ్రీరామ్. ఈమె 9th క్లాస్. ఈమె ఇప్పుడే దేవుని మందిరం చూడడానికి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చారు ఇక్కడికి. తాను ఎంతో ఆనందంగా సరివినలో నీళ్ళతో ఆడుకున్నారు. రాముని కోసమే వచ్చిన సీతలాగా కనబడుతుంది నాకు. జై శ్రీరామ్. అమ్మ మీ పేరు? జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉన్నది. రెండోసారి రావడం అంత అనుకోలేదు. వచ్చినందుకు మాత్రం నా జన్మ ధన్యమైందంటే చాలా ఖుషి పడతాను తండ్రి. జై చాలా శ్రీ సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ మొబైల్ ఆనందంగా కనబడుతుంది మాకు. అంత ఆనందంగా ఉంది సార్. దర్శనం ఏం కాదు, జస్ట్ ఇంటర్వ్యూ. ఆంటీ ఎట్లయిందండి దర్శనం? అయోధ్య మందిరం దర్శనం ఎట్లయింది? చెప్పండి అండి. వీడియో కోసం వస్తున్నాం, అన్ని వీడియోలకి ఇస్తున్నాం. మా యూట్యూబ్కి ఎందుకు ఇవ్వరండి మీరు? షార్ట్ ఫామ్ షార్ట్ దర్శనం ఎట్లయింది? ఓకే అంటే దర్శనం ఎట్లయిందండి? చాలా బాగా జరిగింది. చాలా బాగా దర్శనం ఇచ్చాడు. రాముడు చాలా బాగుంది. మిషన్లో వచ్చాము. మళ్ళీ అప్పుడు బలరాముడు ఉండే, ఇప్పుడు రాముడు బలరాముడిగా కూర్చున్నాడు. ప్రతిష్ఠించబడ్డాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కనబడుతుంది ఆనందం. జై శ్రీరామ్. ఎట్లయింది అంకుల్ దర్శనం? చాలా బాగా అయింది దర్శనం. మాకు మీ అనుభూతిని వివరించండి. ఇక్కడికి వచ్చినందుకు మాకు జన్మ ధన్యమైనట్టు. ఇక ఇంత మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ రావాలని కోరిక. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎట్లయింది అంకుల్ దర్శనం? దర్శనం అమోఘం. తరించినటువంటి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప రాముడి చెంతకు చేరమనేటువంటి నానుడి ఉన్నది. కానీ రావడం మాత్రం చాలా సంతోషదాయకం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నవి. ఇంకా అసంపూర్ణంగా ఉన్నటువంటి కొన్ని పనులను కూడా గమనించాం. అవైతే ఇంకా ప్రపంచంలోనే చాలా అద్భుతమైన దేవాలయంగా పేరు జరగాలని జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముని యొక్క మందిరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ మందిరాన్ని నిర్మించడానికి ఎంతోమంది అమరులయ్యారు. ఈ రామ మందిరాన్ని నిర్మించడానికి ఆంజనేయుడే మోడీ రూపంలో వచ్చి రామ మందిరాన్ని నిర్మించారు. దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్. ఎట్లయింది దర్శనం మీ ఇద్దరిది? మీరు మూడు ఉన్నారు, ఆనందంగా చెప్పాలి. అందరూ వచ్చి చూడాలి. చాలా బాగా కావాలి. కానీ కాళ్ళు కాలేదా? మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు దేవుని ఇంతకుముందు 2-3 సార్లు వచ్చారు. మీరు ఇది 5వ సారి. ఎప్పుడు మీరు రాముని దర్శించుకోలేకపోయారు? రాముడు నామేనే ఉన్నాడు. నీ మొదలు ఉన్నాడు. రాముడు ఎక్కడికి పోడు. అందుకే ఇప్పుడు మళ్ళీ పిలిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు పిలిపించాడు. రాముడి ఎందుకు తోని చరిత్ర. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. 43 మంది. ఎలా ఉంది దర్శనం? ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. 43 మంది నా పిల్లలందరూ తీసుకొని వచ్చిన. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జయ రామ్. జానకి రామ్. పావన రామ్. పటాభి రామ్. మేఘరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు 3 సార్లు చేసినాం. హాయ్ అండి, నా పేరు సరిత. మేము ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చినాము. లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ 2022లో వచ్చినాము. అప్పుడు ఇంకేం కంప్లీట్ కాలేదు. ఓన్లీ ఇట్లా మండపాల్లాగా వేసి ఉంచిండ్రు. ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది. దేవుడిని చూసినాక చాలా మంచిగా హ్యాపీగా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంకో 1 ఇయర్ వరకు అంతా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తం బాగా జరిగింది. చాలా సంతోషాలు అందరూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇచ్చారు ఇది. సో తినేటని మనం రివ్యూ ఇద్దాం. జరు
పడుతుందిరా నీళ్ళు తీయాలని చెప్పేసి అలవాటు నాన్న కొంచెం కొంచెం కాదు కొంచెం కొంచెం ఇంత పంట ఎట్లయితావు అన్న ఎట్లా నేర్చుకున్నారన్న? అన్న గిట్టు కొట్టి పెద్ద కర్రీ పాయింట్ ఉండే అన్నకు. అది కర్రీ పాయింట్ వాళ్ళు మిర్చిల బండి కూడా కట్ చేసినాడు కట్ చేసినాడు ఉల్లిగడ్డ కట్ చేసినాడు అన్న సరే గింతే అది చెప్పొద్దు ఒకటి గింతే ఉన్నది మరి డిస్కౌంట్ డిస్కౌంట్లో వచ్చింది. డిస్కౌంట్ ఆఫర్లో గిట్నే ఉంటుంది.